సంక్రాంతి పండుగ సందర్భంగా చలి పెరిగిన కారణంగా లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ వారి ఆధ్వర్యంలో సోమవారం వృద్ధులకు దుప్పట్లను పంపిణీ చేయడం జరిగింది. అలాగే భవన నిర్మాణ కార్మికుల అడ్డా వద్ద భాస్కర క్లబ్ చార్లెట్ ప్రెసిడెంట్ ఏచూరి భాగ్యలక్ష్మి మురహరి దంపతులు కోడలి హిమబిందు రాఘవేంద్ర కుమార్ పుట్టినరోజు సందర్భంగా కిష్టాపురం వాస్తవ్యులు మంచాల భిక్షమయ్య జ్ఞాపకార్థం వారి భార్య చిన్నమ్మాయి వారి కుమారులు సైదయ్య నాగయ్య కనకయ్య సుమారు 350 మందికి అల్పాహార వితరణ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సంక్రాంతి పండుగ సందర్భంగా చలి పెరిగిన కారణంగా లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ వారి ఆధ్వర్యంలో సోమవారం వృద్ధులకు దుప్పట్లను పంపిణీ చేయడం జరిగింది. అలాగే భవన నిర్మాణ కార్మికుల అడ్డా వద్ద భాస్కర క్లబ్ చార్టెడ్ ప్రెసిడెంట్ ఏచూరి భాగ్యలక్ష్మి మురహరి దంపతుల కోడలు హిమబిందు రాఘవేంద్ర కుమార్ పుట్టినరోజు సందర్భంగా కిష్టాపురం వాస్తవ్యులు మంచాల భిక్షమయ్య జ్ఞాపకార్థం వారి భార్య చిన్నమ్మాయి వారి కుమారులు సైదయ్య నాగయ్య కనకయ్యలు సుమారు 350 మందికి అల్పాహార వితరణ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ మిర్యాలగూడ ప్రెసిడెంట్ యనగండ్ల లింగయ్య, ట్రెజరర్ బిఎం నాయుడు, లయన్స్ క్లబ్ ఆఫ్ భాస్కర మిర్యాలగూడ చార్టెడ్ ప్రెసిడెంట్ ఏచూరి మురహరి భాగ్యలక్ష్మి దంపతులు, భాస్కర క్లబ్ ప్రెసిడెంట్ రామ్రెడ్డి, సెక్రటరీ బిక్కుమల్ల ఆనంద్, దివ్యాంగ క్లబ్ ప్రెసిడెంట్ సింగు రాంబాబు, సెక్రటరీ గట్టు వెంకటేశ్వర్లు, తరుణ, క్లబ్ సెక్రటరీ సామ శ్రీనివాస్, లయన్ లీడర్ మిట్టపల్లి విజయభాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు. టైంకి వచ్చి ఇక్కడికి ఇచ్చేసినటువంటి లైన్ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి భోగి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అందరికీ. రైల్వేస్ అందరికీ ఆలాఫీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు ఈ రైతు కూలీల అడ్డ మీద దరిదాపులా ఒక 300 మందికి అన్నదానం చేయడం జరిగింది. ఈరోజు మంచాల భిక్షమయ్య గారి జ్ఞాపకార్థం వారి కుమారులు ఇక్కడ దాతృత్వం వహించారు. లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ మెయిన్ క్లబ్ ద్వారా వారికి మంచాల భిక్షమయ్య కుమారులకి చాలా అత్తాయిలో భోగభాగం కలగాలని, అట్లే భిక్షమయ్య గారి ఆత్మ ఎక్కడ ఉన్నా శాంతి కలగాలని కోరుకుంటూ లాంగ్ లీవ్ లైన్. థ్యాంక్ యూ. మిర్యాలగూడ పట్టణ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు. మరి ఈరోజు భవన నిర్మాణ కార్మికుల అడ్డా దగ్గర మరి దరిదాపుగా 300 నుంచి 400 మందికి ఉదయం పూట అల్పాహారం అందించడం నిజంగా మా అదృష్టంగా భావించుకుంటూ మరి ఈ కార్యక్రమంలో మరి ఎంతో శ్రమించి మరి చేయడం అనేది లైన్ లీడర్కే తగు. ఇది దరిదాపుగా మరి 15 మంది లైన్ లీడర్స్ వచ్చి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం. మరి ఈరోజు డోనరు మంచాల భిక్షమయ్య గారు, వారి కుటుంబం గురించి చెప్పాలంటే ఎంతో చెప్పాలి. 1993లో వారి కుటుంబంలో నేను ఒక వ్యక్తిగా నేను జీవనం సాగించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా వారి ఇంట్లో ఒక కుటుంబ సభ్యులాగా, ఒక కొడుకులాగా, ఒక తమ్ముళ్లాగా, ఒక అన్నలాగా మెదడం జరిగింది. కిష్టాపురంలో మంచాల భిక్షమయ్య గారు అంటే ఎంతో పేరు. వారి పిల్లలు కూడా తండ్రి దగ్గర తనయులు మంచాల సైదయ్య గారు, మంచాల నాగయ్య గారు, మంచాల కనకయ్య గారు, వారి కుటుంబం ఎంతో అభివృద్ధిలో ఉండాలని చెప్పేసి మరి ఈరోజు 400 మందికి పుట్టు పెట్టమంటే నిజంగా ఆ భగవంతుడు వారికి అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, భోగభాగ్యాలు కల్పించాలి. అదేవిధంగా మరి అమ్మ భాగ్యలక్ష్మి మురహరి గారి కోడలు పుట్టినరోజు కూడా మరి ఈరోజు చేసుకోవడం సంతోషం. అమ్మ మీకు కూడా భగవంతుడు సలహా చూడాలి. ఏదేమైనా కానీ మనము మానవ జన్మ అనేది ఒకసారి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో రకంగా సేవలు ఉండాలని చెప్పి కోరుకుంటూ ప్రతి ఒక్కళ్ళు కూడా పండుగ శుభాకాంక్షలు అందరూ కూడా ఇలాగ కోరుకుంటూ లాంగ్ లీవ్ లైనిజం.